ఉండగా ఒకళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత ఆ తర్వాత అతను లాయర్ అయిన తర్వాత ఎవరికైతే అనుకూలంగా తీర్పిచ్చాడో ఆ లేడీ తరపున కోర్టులో వాదిస్తే అవతల వాళ్ళు వచ్చి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు. అది ఈజ్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అని ఇంకా అక్కడ రిజిస్టర్లో ఉంది. నిన్నంతా సోషల్ మీడియాలో తిరిగింది కదా, ఇంకా అతను ప్రాక్టీసింగ్ది కూడా ఇవ్వలా. అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అతను ఒక మ్యాజిస్ట్రేట్గా అతను ఫ్రాడ్యులెంట్గా యాక్ట్ చేస్తున్నాడు, విపరీతంగా లంచాలు తీసుకుంటున్నాడు అన్న అభియోగాలతో అప్పుడు ఉన్న నెంబర్ 2 జడ్జి గారు ఎంతటి నువ్వు పోతావో రే, లేకపోతే డిస్మిస్ చేసేయమంటావా అని అంటే బాబు వెళ్ళిపోతానన్నాడు. మొత్తం హైకోర్టులో అందరికీ తెలుసు. ఏమో కొంతమంది టీవీ ఛానల్స్ కూడా తెలియక మరి గతంలో ఇచ్చిన బిల్డప్లుగా ఏంటో ఏదో హైకోర్టు జడ్జి అని కూడా మాట్లాడేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ జస్ట్ మ్యాజిస్ట్రేట్ పరీక్ష పాస్ అయ్యి ఇనిషియల్ డేస్లోనే కరప్షన్ ఛార్జెస్ మీద ఎలా నీ అంతటి నువ్వు పోతావా ఉంటావా అంటే పోతానరా బాబోయ్ అని చెప్పి వెళ్ళిపోయి ఈ ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటే గతంలో TV5 ABN సౌజన్యంతో కాస్త పైకి వచ్చి ఇప్పుడు సాక్షివారి సౌజన్యంతో ఓకే ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు. చేసుకో, అంతేగాని నోటుకు వచ్చినట్టు వాగేస్తే శిక్షించవా, వదిలేస్తావా? సో ఈ ఏదైతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈ మ్యాజిస్ట్రేట్లు అందరూ వ్యవహరిస్తూ ఇది ఓకే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష వదిలే అంటే విచారించరా? ఆడ వెనకాల ఉన్న మోటివ్ ఏంటి? ఏమి చూసుకుని ఇలా నోటుకు వచ్చినట్టు వాగాడు? అత్యవసర ఆమోదాలను వదిలినట్టు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అత్యవసర ఆమోదాలుగా వదిలేస్తారా? మళ్ళీ ఇక్కడ KVR అన్నవాడికి బొబ్బిలి కోర్టులో రిమాండ్ ఇచ్చారు. ఈయన ఎందుకు వదిలేస్తారు? ఇది ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాగాడనే కదా, సీఎం గారి మీద వాగాడు. అతనికేమో బెయిల్ రాదు, రిమాండ్కి వెళ్ళాడు. డిప్యూటీ సీఎంని తిట్టినోడికి వచ్చేద్దా? రావణన్నవాడికి కనుక రిమాండ్ వేస్తే కనుక తహసీల్దార్ సస్పెండ్ చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. నోటికి వచ్చింది మాట్లాడతా అండి, ఇది కరెక్ట్ కాదు కదా. సో అది దురదృష్టం. మరి ఏపీపీలు వీళ్ళు ఒకసారి FIR బుక్ అయిందంటే దానికి సరే వదిలేరు. వదిలితే ఏం చేయాలి? ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆ శిక్ష తొందరగా పడేలా చూడాలి. ఇప్పుడు అసలు మాట్లాడిన దానికి శిక్ష లేకపోలేదు, ఓకే బెయిల్ ఇచ్చారనుకోండి, ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసి దానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో శిక్ష ఉంటుంది. ఆ శిక్ష తొందరగా విధించేలాగా చూడాలి, సత్వర న్యాయం జరగాలి. ఇప్పుడు అడేదో తిట్టేస్తాడు, ఇదేమో కోర్టు ఏమో 4 వారాల తర్వాత వాయిదా అంటుంది, 4 వారాల తర్వాత ఇంకో 4 నెలలు అలా వాయిదా కనీసం విచారణ కూడా పిలవకుండా జరిగిపోతుంది. జరిగిపోతే ఇంకా ఆడ తిట్టిన తిట్లన్నీ మేము భర్త కూర్చోవాలా? మళ్ళీ నిన్న అంటాడు నాకు రోజుకి 20 లక్షల ఆదాయం పేకాట క్లబ్బుల నుంచి వస్తుందంట. అరే పిచ్చనవాళ్ళకి అసలు ఎక్కడున్నారు అక్కడ పేకాటలో క్లబ్బులు? నాది ఉండి నియోజకవర్గం మొత్తం రాష్ట్రం మొత్తం కలిపేస్తున్నాడు. అసలు ఏంటో అసలు నేను చేయించిన రైడ్లు ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా పేకాడినా సరే మీరు పట్టుకోవాలి. ఈ మాదక ద్రవ్యాలు ఇది పోలీసింగ్ని ఇంత స్ట్రిక్ట్గా నేను ఇంప్లిమెంట్ చేస్తామంటే ఆ నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. కనీసం కేసు బుక్ చేస్తే కోర్టుకు వెళ్తే ప్రతిఘటించడానికి లాయర్ లేడా? మరి ఇదే దాని మీద ఇంతకన్నా తక్కువ తిడితే మరి తమిళనాడులోనేమో అలా జరుగుతుంది, ఇక్కడేమో ఎలా జరుగుతుంది. ఈ తాత్సారం కారణం ఏంటంటారు సార్? అసలు ఓవరాల్గా ప్రభుత్వ అసమర్థత అంటారా అని నేను అనలేను, అనకూడదు కూడా. బట్ డెఫినెట్గా న్యాయ వ్యవస్థ అక్కడ ఈ పీపీలు ఆర్గ్యుమెంట్లు కానీ మరి ఏదైనా సరే అంటే ఐడెంటికల్ కేసు గురించి నేను చెప్తున్నా. అక్కడ హైకోర్టే, మరి ఇక్కడ హైకోర్టే. మరి ఇక్కడ ఆంధ్రాలో మ్యాజిస్ట్రేట్లు బొబ్బిలి మ్యాజిస్ట్రేట్ ఒక రకంగా, కాకినాడ మ్యాజిస్ట్రేట్ ఒక రకంగా, పిఠాపురం మ్యాజిస్ట్రేట్
నిన్న బందర్ మ్యాజిస్ట్రేటు, ఇవాళ మళ్ళీ ఏం మ్యాజిస్ట్రేటు, ఎక్కడ తీసుకెళ్లారు అతన్ని? ఏమో ఎక్కడ తీసుకెళ్లారు, మళ్ళీ అక్కడ మ్యాజిస్ట్రేట్ ఏమంటాడో. సో ఇదంతా మరి అయోమయంగా ఉంది. సో ఏదైనా సరే ఓకే, మీకు చేత కాలేదు, పంపించారు బెయిల్ ఇచ్చి, ఛార్జ్షీట్ అయ్యి విచారించడానికి ఏముంది? పబ్లిక్లో మాట్లాడాడు, ఓపెన్గా మాట్లాడాడు, నోట్లో అన్నాడు, ఏముంది అందులో? కనీసం 700 మంది 800 మంది ఉన్నారు అక్కడ. స్టేజ్ మీద ఒక 50 మంది ఉన్నారు, మొత్తం 750 మంది ఉన్నారు ఆ మహాసభలో. వీడియోలు అందరూ చూశారు. ఎంతసేపు వేసి ఛార్జ్షీట్ వేయి, ఛార్జ్షీట్ వేసి శిక్ష పడేలా చూడండి, కనీసం అదన్నా చేయండి. బెబ్బెబ్బే అని చెప్పని బెయిల్ వచ్చేసింది అనుకుంటే మీరు హైకోర్టులో ఎవరు అసలు కనీసం ఆ కన్యం కూడా చేయకపోతే ఆడికి బెయిల్ రాకేమవుద్ది? సో నిన్నటిదాకా అతను చౌదరి అని చెప్పుకుని చౌదరి బ్రాండ్ మీద తిరిగాడు. అతనేమో నిన్న కేసులోనేమో రావణ్ అనే వ్యక్తికి ఎస్సీ మాదిగని పెట్టారంటండి, క్యాస్ట్ మరి మనకి ఎస్సీ మాదిగని పెట్టారు. చౌదరీస్ నేమ్ ప్లేట్ తోటి జన సైనికులకి వీళ్ళకి గొడవలు పెట్టడానికి ఒక సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి క్రియేటివిటీ ఇతని సంవత్సరం నుంచి క్రియేట్ చేశాడని చెప్పేసి కావచ్చు, ఖచ్చితంగా డెఫినెట్గా కావచ్చు, అందులో డౌట్ ఏమి లేదు. కానీ నా పాయింట్ అది కాదు. మీరు అతని బెయిల్ని మీరు ప్రతిఘటించలేకపోతే పబ్లిక్లో మాట్లాడాడు, ఛార్జ్షీట్ వేయండి ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేయండి. ఎందుకు ఆలస్యం? ఛార్జ్షీట్ వేయండి, వేసే శిక్ష పడేలా చేయండి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు ఓ మాట మాట్లాడినందుకు. దారుణంగా మాట్లాడాడు. ఇక్కడ ఇన్ని